మొదటగా మనము మన చరిత్ర తెలుసుకోవాలా, మన మిషనరీల చరిత్ర చదవాలా. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వ్యక్తి ఆంధ్రలో రాజకీయాలు చేస్తూ తిరుపతిలో మీకు బైబుల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా మనము తిరిగి ప్రశ్నించే విధంగా తయారవ్వాలా. బైబుల్ ఏం చేసింది భారతదేశానికి, భగవద్గీత ఏం చేసింది భారతదేశానికి తెలిసి ఉండాలా. బైబుల్ అనేది భారతదేశంలో ప్రభుత్వాన్ని కట్టింది, కుటుంబాన్ని కట్టింది, వైద్య రంగాన్ని కట్టింది, విద్యారంగాన్ని కట్టింది, మతాలను కూడా సంస్కరించింది, అలాగే వ్యాపార రంగాన్ని కూడా అభివృద్ధి చేసింది. ఈరోజు భారతదేశము పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగంలో మొదటి 2 స్థానాలు ఉన్నాయంటే శామ్ హిగ్గిన్బోథమ్ యూనివర్సిటీ కదా కారణం. భగవద్గీత ఏం చేసింది? భగవద్గీత ఒక మనుస్మృతిని ఎంకరేజ్ చేసింది, వర్ణాశ్రమ ధర్మాన్ని ఎంకరేజ్ చేసింది, సమాజాన్ని విడగొట్టింది 4 వర్ణాలుగా. మాట్లాడాలి కదా, ప్రశ్నించాలి కదా. ఎట్ ది సేమ్ టైం నీకున్న హక్కు ఏంటి? రాజ్యాంగబద్ధంగా నీకు ఇచ్చిన హక్కుని ఎందుకు వినియోగించుకోవట్లేదు? ఒక వ్యక్తి నీ పైన గానీ, లేకపోతే నీ విశ్వాసం పైన గానీ, నీ సమాజం పైన గానీ హేళనకరమైన కామెంట్స్ లేకపోతే దూషణపూరితంగా మాట్లాడినప్పుడు వాడు ఎక్స్ సీఎంఏ గానీ, ఎక్స్ పిఎంఏ గానీ, ఎంపీఏ గానీ, ఎమ్మెల్యే గానీ, కార్పొరేటర్ గానీ, వార్డు మెంబరే గానీ, నువ్వు ఎందుకు చట్టపరంగా వాడిపై చర్యలు తీసుకోలేకపోతున్నావు? అదే నువ్వు ఫేస్బుక్ లో ఒక కామెంట్ పెట్టండి, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు వాళ్ళు.